భూమిపై మనుషులు నిరంతరం నివసించే అత్యంత ఉత్తర ప్రాంతం స్వార్బోర్డ్. ఇక్కడ ఎముకలు కొరికే చలి ఉంటుంది. అలాగే చుట్టూ ఎగుడు దిగుడుగా ఉండే కఠినమైన భౌగోళిక పరిస్థితులుంటాయి. అయినా కూడా ఇక్కడ 2500 మందికి పైగా ప్రజలు నివసిస్తారు. మీకు కావాలంటే మీరు కూడా ఇక్కడ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి కారణం అక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ ఒప్పందం. ఇంత చలిలో ఎటువంటి వసతులు లేని ఈ మారుమూల ప్రాంతంలో అసలు ప్రజలు ఎందుకు నివసిస్తున్నారో అనేది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ దీవికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులను మనం నిశ్చితంగా చూడాలి. స్వాల్బార్డ్ అనేది ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక దీవుల సమూహం. ఇది నార్వే ప్రధాన భూభాగానికి మరియు ఉత్తర ధ్రువానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాదాపుగా 61,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దీవులు వ్యాపించుంటాయి. ఆకాశాన్ని తాకే ఎత్తైన పర్వతాలు, విశాలమైన మంచు కొండలు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. సముద్ర తీరాన్ని కోసుకుంటూ లోపలికి వెళ్లే లోతైన జలాంతర్గాములు కూడా అక్కడ చాలా ఉన్నాయి. ప్రపంచంలో స్వాల్బార్డ్ లాంటి తీవ్రమైన వాతావరణం ఉన్న ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ దీవుల సమూహంలో మొత్తం 9 ప్రధాన దీవులు మనకు కనిపిస్తాయి. వీటిలో స్పిట్స్బెర్గెన్ అనేది అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన దీవి. ఇక్కడ జనాభాలో ఎక్కువ శాతం మంది ఈ దీవిలోనే నివసిస్తుంటారు. మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ఎందుకంటే మిగతా ప్రాంతాలు ఏవీ కూడా మనుషులు నివసించడానికి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. స్వాల్బార్డ్ భూభాగంలో దాదాపు 60% భాగం పూర్తిగా మంచుతోనే కప్పబడి ఉంటుంది. ఈ మంచు కొండలు కరుగుతూ లోయలను ఏర్పరుస్తూ రాళ్లతో కూడా గుట్టలను వెనకేసుకొస్తాయి. ఈ మంచు కొండల్లో నార్డాస్ట్ లాండెంట్ మీద ఆస్ట్ఫోన్నా భూభాగం చాలా విశాలమైనది. ఇది మొత్తం ఐరోపా ఖండంలోనే ఉన్న అతిపెద్ద మంచు పర్వతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ విపరీతమైన మంచు కారణంగా దీవుల్లో ఇతర పనులు చేయడం దాదాపుగా అసాధ్యం. నార్వే దేశ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతం దాని అద్భుతమైన ఫోర్డ్లకు చాలా ప్రసిద్ధి. ఫోర్డ్ అంటే సముద్ర భూభాగంలోకి చొచ్చుకురావడం వల్ల ఏర్పడే సహజమైన లోతైన జల మార్గాలు. ఇవి లోపల ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రవేశ ద్వారాలుగా ఎంతగానో ఉపయోగపడతాయి. సముద్రం నుంచి నిటారుగా పైకి లేచిన పర్వతాలకు ఇవి చాలా అందమైన వ్యత్యాసాన్ని చూపుతాయి. అలాంటి జల మార్గాల్లో ఐస్ ఫ్రోడ్జన్ అనేది ఒక అతిపెద్ద మరియు విశాలమైంది. ఈ జలమార్గాలతో పాటు స్వాల్బార్డ్లో ఎన్నో అద్భుతమైన పర్వత శ్రేణులున్నాయి. ఇక్కడ ఎత్తైన పర్వతం న్యూటన్ టాపెన్ ఏకంగా 1717 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మంచుతో కప్పబడిన దాని వాలులు, పదునైన అంచులు ఆ ప్రాంతమంతా ఆక్రమించినట్లు కనిపిస్తాయి. భూమి లోపలి పొరల కదలికలు మరియు అగ్నిపర్వతాల చరిత్రను ఈ ఎత్తైన పర్వతాలు మనకు తెలియజేస్తాయి. అయితే ఐస్లాండ్ లాగా కాకుండా స్వాల్బార్డ్లో ఇప్పుడు ఎలాంటి అగ్నిపర్వతాల కార్యకలాపాలు లేవు. యురేషియన్ మరియు ఉత్తర అమెరికా పొరలు విడిపోవడం వల్ల ఈ దీవి 60 మైళ్ల తూర్పు వైపుకు జరిగిపోయింది. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇక్కడ వాతావరణం కాస్త మితంగానే ఉంటుంది. గల్ఫ్ స్ట్రీమ్ అనే సముద్ర ప్రవాహం దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. దీనివల్ల అక్కడ వేసవి కాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ మనం ఊహించినంత తీవ్రత మాత్రం ఉండదు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లాగే స్వాల్బార్డ్ వాతావరణం కూడా క్రమంగా వేడెక్కుతోంది. 2020 జూలై 25 నాడు ఇక్కడ రికార్డ్ స్థాయిలో 21.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ఉండే సాధారణ ఉష్ణోగ్రతలకు ఇది సమానంగా ఉంటుంది. చలికాలం మాత్రం చాలా చల్లగా, సుదీర్ఘంగా మరియు భయంకరమైన చీకటి ఉంటుంది. భౌగోళిక పరిస్థితుల్లాగే ఈ ప్రాంత చరిత్ర కూడా అంతే ఆసక్తికరం. ఇంత కఠినమైన వాతావరణం ఉన్నప్పటికీ మనుషులు ఇక్కడికి తరచుగా రావడం ఈ చరిత్ర మనకు చెబుతుంది. మనుషులు ఈ దీవి మొదటిసారిగా ఎప్పుడు కనుక్కున్నారో తెలుసుకుందాం. రికార్డ్స్ ప్రకారం 1596లో విల్లెం బ్యారెంట్స్ అనే డచ్ అన్వేషకుడు దీన్ని కనుగొన్నాడు. ఐరోపా నుంచి తూర్పు ఆసియాకు సముద్ర మార్గం వెతుకుతున్న సమయంలో అతనికి ఈ దీవులు కనిపించాయి. ఈ దీవులను చూసిన వెంటనే అతను వాటిని స్పిట్స్బెర్గెన్ అని పేరు పెట్టాడు. దానికి పదునైన పర్వతాలు అని అర్థం వస్తుందట. అది అక్కడి వాతావరణానికి సరిగ్గా సరిపోతుంది. బ్యారెంట్స్ రాకతో ఈ మారుమూల ప్రాంతం అధికారికంగా ప్రపంచ చరిత్రలోకి అడుగుపెట్టింది. కానీ అంతకంటే 100 ఏళ్ల ముందే రష్యాకు చెందిన పోమోర్ వేటగాళ్లు ఇక్కడికి వచ్చుండొచ్చని కొన్ని ఆధారాలున్నాయి. బ్యారెంట్స్ కనుగొన్న తర్వాత శతాబ్దాల పాటు స్వాల్బార్డ్ ఆర్కిటిక్ అన్వేషకులకు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. 1600 మరియు 1700 దశాబ్దాల్లో ఐరోపా అంతటి నుంచి తిమింగలాల వేటగాళ్లు ఇక్కడికి చేరుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ భారీ సంఖ్యలో ఉండే బోహెడ్ తిమింగలాల కోసం వాళ్ళు తమ పడవల్లో వచ్చేవారు. తిమింగలాల సంఖ్య విపరీతంగా తగ్గిపోయే వరకు ఈ వేట కొనసాగుతూనే ఉంది. జంతువుల సంఖ్య తగ్గిపోవడంతో వేటగాళ్లు ఆ ప్రాంతాన్ని పూర్తిగా వదిలేశారు. ఆ తర్వాత మరో కొత్త వనరు దొరికే వరకు స్వాల్బార్డ్ భూభాగం మళ్లీ నిర్మానుష్యంగానే మారింది. 1800 దశాబ్దం చివరి నాటికి ఇక్కడ అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని తెలిసింది. ఈ బొగ్గు నిక్షేపాలు నార్వే మరియు రష్యా లాంటి దేశాల మైనింగ్ కంపెనీలను తీవ్రంగా ఆకర్షించాయి. నివాస ప్రాంతాలు ఇక్కడ ఏర్పడ్డాయి.
అప్పటి వరకు కేవలం తాత్కాలిక రూపాంతరం చెందింది ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. ఇక అది ఆర్కిటిక్ అన్వేషణల కాలంలో కూడా ఎంతో కీలకమైన పాత్ర పోషించింది. 1800 చివర్లు మరియు 1900 ప్రారంభంలో ఉత్తర ధ్రువానికి వెళ్లే అనేక యాత్రలు ఇక్కడి నుంచే మొదలయ్యాయి. రోల్డ్ అముండ్సెన్ మరియు అంబెల్జో నోబెల్ లాంటి ప్రసిద్ధ అన్వేషకులు ఈ దీవులను తమ స్థావరాలుగా మార్చుకున్నారు. ఈ అన్వేషకులు నేరుగా జనాభాను పెంచకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఈ దీవుల గుర్తింపు ఎంతో పెంచారు. దీనివల్ల అనేక దేశాలు ఈ భూభాగం తమదంటే తమదని పోరాడాయి, పోటీ పడ్డాయి. శతాబ్దాల పాటు సాగిన భూ వివాదాల తర్వాత చివరకు 1920లో స్వాల్బార్డ్ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం నార్వే దేశానికి దీవులపై పూర్తి సార్వభౌమాధికారం దక్కింది. కానీ ఈ ఒప్పందంపై సంతకం చేసిన ఇతర దేశాల పౌరులకు కూడా ఇక్కడ వనరులు వాడుకునే హక్కుంది. ఈ ప్రత్యేకమైన ఒప్పందం వల్లే ఇప్పటికీ ఈ ప్రాంతానికి ఒక విశిష్టమైన రాజకీయ హోదా ఉంది. 100 ఏళ్లలో స్వాల్బార్డ్ మనుషులు లేని మంచు దీవి నుంచి వేలాది మంది నివసించే ప్రాంతంగా మారిపోయింది. కొత్త అవకాశాలు మరియు ఆర్కిటిక్ ప్రాంతపు అద్భుతమైన అందాలు వాళ్ళని ఇక్కడికి రప్పించాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ఒక భిన్నమైన మరియు ఆసక్తికరమైన సమాజం ఇక్కడ కనిపిస్తుంది. స్వాల్బార్డ్లో ఉన్న అతిపెద్ద మరియు ప్రధానమైన నివాస ప్రాంతం లాంగ్ ఇయర్ బైన్. ఇది ప్రపంచంలోనే మనుషులు నివసించే అత్యంత ఉత్తర ప్రాంతంగా గుర్తింపు పొందింది. 1900 ప్రారంభంలో ఇది ఒక సాధారణ బొగ్గుగని స్థావరంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు ఇది శాస్త్రీయ పరిశోధనలు, పర్యాటకం మరియు ఉన్నత విద్యకు ఒక అద్భుతమైన కేంద్రం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగానే జనాభా కూడా చాలా అంతర్జాతీయంగా ఉంటారు. నార్వే పౌరులు ఇక్కడ మెజారిటీ సంఖ్యలో ఉన్నప్పటికీ ఇతర దేశాల వాళ్ళు కూడా బాగానే ఉంటారు. ముఖ్యంగా థాయిలాండ్, రష్యా మరియు ఉక్రెయిన్ లాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ. సాధారణంగా ఉష్ణమండల దేశాలైన థాయిలాండ్కు అత్యంత చల్లని స్వాల్బార్డ్ ఎలాంటి సంబంధం ఉండదు. కానీ వీసా లేకుండా వెళ్ళగలిగే కొద్ది దేశాల్లో ఇది కూడా ఒకటి కావడంతో 1970వ దశకంలో చాలామంది థాయ్ ప్రజలు ఇక్కడకు వలసొచ్చారు. దీన్ని బట్టి స్వాల్బార్డ్లో ఎవరైనా వచ్చి నివసించవచ్చు మరియు పని చేసుకోవచ్చు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వారి జాతీయతతో ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ స్వేచ్ఛ దొరుకుతుంది. 1920 ఒప్పందం ప్రకారం ఇదొక సైనిక రహిత మరియు అందరికీ అందుబాటులో ఉండే బహిరంగ ప్రదేశం. సంతకం చేసిన దేశాల పౌరులందరికీ ఇక్కడ నివసించడానికి మరియు పనిచేయడానికి సమాన హక్కులు ఉంటాయి. కాలక్రమేణా ఈ దీవులు పరిశోధకులకు, కార్మికులకు మాత్రమే కాకుండా కొత్త జీవితం వెతుక్కునే వాళ్ళకు కూడా ఆవాసంగా మారిపోయింది. అయితే ఇక్కడ జీవితం ఆనందంగానూ ఉంటుంది, అలాగే ఎన్నో భయంకరమైన సవాళ్లతో కూడుకుంటుంది. వేసవిలో ఇక్కడ అర్ధరాత్రి కూడా సూర్యుడు కనిపిస్తాడు. అసలు సూర్యాస్తమయం అనేది ఉండదు. అలాగే చలికాలంలో సూర్యుడు అసలు ఉదయించడు. నిరంతరం చీకటిగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. మంచు తుఫాన్లు, ధ్రువపు ఎలుగుబంట్ల దాడులు ప్రతిరోజు సాహసమే. ఇన్ని కష్టాలున్నా కూడా ఇక్కడ ప్రజలు ఆశ్చర్యకరమైన ఆధునిక సమాజాన్ని నిర్మించుకున్నారు. లాంగ్ ఇయర్ బైన్ పట్టణంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు కేంద్రం, దుకాణాలు మరియు మంచి రెస్టారెంట్లు ఉంటాయి. కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఒకవేళ మీరు ఇంతకంటే ప్రశాంతమైన జీవితం కోరుకుంటే బ్యారెంట్స్బర్గ్ లాంటి చిన్న గ్రామాలకు వెళ్ళొచ్చు. బ్యారెంట్స్బర్గ్ అనేది ఒక రష్యన్ మైనింగ్ నగరం. ఇక్కడ సోవియట్ కాలం నాటి వాతావరణం ఇంకా సజీవంగానే ఉంది. అలాగే అలెసెండ్ అనేది ప్రపంచంలోని అత్యంత ఉత్తరంగా ఉన్న ఒక శాశ్వత పరిశోధనా కేంద్రం. ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి పర్యావరణం మరియు వాతావరణ పరిస్థితులపై లోతైన అధ్యయనాలు చేస్తూ ఉంటారు. చాలామంది ప్రజలు ఇక్కడికి ఏదో ఒక పని కోసమే వస్తూ ఉంటారు. బొగ్గు తవ్వకం మునుపటిలా లేకపోయినా బ్యారెంట్స్బర్గ్లో ఇది ఇంకా కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది. అయితే ఇప్పుడు ఈ దీవుల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పరిశోధనలు మరియు పర్యాటకం వైపు మళ్ళింది. ఇక్కడ పర్యావరణాన్ని నేరుగా అధ్యయనం చేయడానికి విద్యార్థులు మరియు శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. స్వాల్బార్డ్లో నివసించే వారందరికీ మరియు పర్యాటకులకు ఒక అత్యంత ముఖ్యమైన నియమం ఉంది. అదేంటంటే లాంగ్ ఇయర్ బైన్ పట్టణం దాటి బయటకు వెళితే ఖచ్చితంగా ధ్రువపు ఎలుగుబంట్లను భయపెట్టే సాధనాల్ని వెంట తీసుకువెళ్ళాలి. తుపాకీ మాత్రమే ఉండాలనే నియమం లేదు, కానీ ఆ ఎలుగుబంట్లు చాలా ప్రమాదకరం కాబట్టి ఆయుధాలతో వెళ్లడమే ఎప్పుడూ సురక్షితం. ఇక్కడ జనాభా చాలా వరకు తాత్కాలికమే. చాలామంది పని కోసం వచ్చి కొన్నేళ్ల తర్వాత తిరిగి వెళ్ళిపోతారు. ఇక్కడ బహిరంగ వలస విధానం ఉన్నప్పటికీ అది స్థానికులకు కొన్ని తీవ్రమైన సవాళ్లను తీసుకొస్తోంది. ఇక్కడ ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉండవు. కేవలం కనీస ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తారు. ఎవరికి వారే స్వతంత్రంగా బ్రతకాలి. తమను తాము పోషించుకోలేని వారు వెంటనే ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఇక్కడ నివసించాలంటే శారీరకంగా మరియు మానసికంగా ఎంత దృఢం కావాలంటే ఆ నియమాలు మనకు స్పష్టంగా చెబుతారు. వీటన్నిటితో పాటు స్వాల్బార్డ్ ఇప్పుడు వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా చాలా తీవ్రంగా ఎదుర్కొంటోంది. చట్టబద్ధంగా అవకాశం ఉన్నప్పటికీ దీర్ఘకాలం ఇక్కడ బతకడం అనేది నిజంగా చాలా కష్టమైనది. ఇక్కడ జీవన వ్యయం చాలా ఎక్కువ మరియు చేయడానికి ఉద్యోగాలు కూడా చాలా తక్కువ. మనం రోజు ఆశించే కనీస మౌలిక సదుపాయాలు ఇక్కడ అస్సలు ఉండవు.
వందల ఏళ్ల తర్వాత కూడా ఇక్కడ జనాభా ఇంత తక్కువగా ఉండడానికి ఇదే కారణం. నేడు స్వాల్బార్డ్లో కేవలం 2500 మందికి పైగా మాత్రమే నివసిస్తున్నారు. ఇంత ఉత్తరాన ఇంతమంది ఉండడం కూడా గొప్ప విషయం. వీరిలో సుమారుగా 1800 మంది కేవలం లాంగ్ ఇయర్ బైన్లోనే నివసిస్తారు. మిగిలిన వాళ్లలో 455 మంది బ్యారెన్స్బర్గ్లో, మరో 100 మందికి పైగా లై అలెన్సన్లో ఉన్నారు. ఇవి కాకుండా ఇక్కడ పెద్దగా జనసంచారం ఎక్కడ ఉండదు. 1998లో వదిలేసిన పిరమిడెన్ అనే పాత సోవియట్ మైనింగ్ పట్టణం కూడా ఇక్కడ ఒక అరుదైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. స్వాల్బార్డ్ యొక్క విచిత్రమైన భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకోవడం మీకెంతో ఆసక్తికరం కలిగించిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్న ఇలాంటి మరిన్ని అద్భుతమైన మరియు వింత ప్రదేశాలకు సంబంధించిన మ్యాప్లు మేము మీకోసం తయారు చేస్తున్నాం. సో అతి త్వరలో మరిన్ని దేశాలు ఎలా పుట్టాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మెల్లమెల్లగా తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన థింక్ డీప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.